పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు నాథుని యందు జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. దేవుని ఆశీస్సులు. ఈరోజు మనం ధ్యానించే గ్రంథం నెహెమ్యా 6-7 అధ్యాయాలు. ఈ అధ్యాయాలు మనం దేవునితో నడిచే జీవితానికి, అంటే మన మతపరమైన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను నేర్చుకుందాం. మొదటిది, ఆధ్యాత్మిక లక్ష్యాల పట్ల నిబద్ధత. జెరూసలేము గోడలు నిర్మించడం నెహెమ్యాకు స్పష్టమైన లక్ష్యం. ఆయనకు ఎన్నో శత్రువులు ఎన్నో అడ్డంకులు సృష్టించినా వెనకడకుండా తన లక్ష్యంపై దృష్టి సావరించారు. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్య అధ్యయనం, ప్రార్థన, సేవ, మంచి పనులు చేయటం వంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన లక్ష్యాలను వదలకూడదు. రెండవది, శోధనలను, అపవాదులను అధిగమించటం. శత్రువులు నెహెమ్యాను భయపెట్టినప్పటికీ, అవమానించినప్పటికీ అపవాదులు వేయడానికి ప్రయత్నించారు. నెహెమ్యా జ్ఞానముతో వాటిని తిరస్కరించి దేవునిపై ఆధారపడ్డాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శోధనలు, సందేహాలు, ప్రజల నుండి వచ్చే విమర్శలు ఎదురవుతాయి. ధైర్యంగా దేవునిపై నమ్మకముతో వాటిని ఎదుర్కోవాలి. మన విశ్వాసాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. మూడవది, ప్రార్థన యొక్క శక్తి. నెహెమ్యా ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోసం అడిగాడు. ఓ దేవా, నా చేతులను బలపరచుము అని ప్రార్థించాడు. మన ప్రతి అవసరాన్ని, ప్రతి అడ్డంకిని దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా ఉంచాలి. దేవుని శక్తి మనలను బలపరుస్తుందని నమ్మాలి. నాలుగవది, సంఘం మరియు సంఘ ఐక్యత. నెహెమ్యా ప్రజలందరినీ ఐక్యంగా ఉంచి అందరి సహకారంతో గోడలను పూర్తి చేశాడు. ప్రజలలో దేవుని పట్ల నమ్మకాన్ని సృష్టించారు. మన సంఘ జీవితం చాలా ముఖ్యం. మనం విశ్వాసంలో ఐక్యంగా ఉండాలి. ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే దేవుని పనిని ఒంటరిగా చేయలేము. ఐదవది, దేవుని పనిని పూర్తి చేయుట. నెహెమ్యా గోడల నిర్మాణాన్ని 52 రోజులలో పూర్తి చేశాడు. అది దేవుని సహాయంతో మాత్రమే సాధ్యమవుతుంది అని శత్రువులు కూడా గుర్తించారు. దేవుడు మనకిచ్చిన ప్రతి బాధ్యతను, ప్రతి పనిని నమ్మకంగా, శ్రద్ధగా పూర్తి చేయటానికి కృషి చేయాలి. దేవుని కార్యాన్ని మన ద్వారా ఆయన మహిమార్థం చేయడానికి ఇష్టపడాలి. ఈ విధముగా నెహెమ్యా 6-7 అధ్యాయాల నుండి మనం అనేక ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవచ్చు. ఈ పాఠాలు మన మతపరమైన జీవితానికి అన్వయించుకోవటం ద్వారా దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకోవచ్చు. ఆమేన్.